హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో కాపు నేతలతో నాగబాబు గారు సీక్రెట్ మీటింగ్ అయితే ఏర్పాటు చేశారు. మరి ఈ మీటింగ్ ఎందుకు ఇంత సీక్రెట్గానే ఏర్పాటు చేశారు? మరి మీటింగ్లో నాగబాబు గారు ఏం చెప్పుకుంటారో వాళ్ళకి. సో ఈ అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. వారితో ఒకసారి డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం. నమస్తే సార్, నాగబాబు గారు మరి కాపు నేతలతో ఒక సీక్రెట్ మీటింగ్ ఏర్పాటు చేశారంట. కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలైతే వాళ్ళతో పంచుకున్నట్టు, కొన్ని అడ్వైజ్లు కూడా ఇచ్చినట్టు చెప్తున్నారు. సో మీ ఒపీనియన్లో మరి ఏంటి సీక్రెట్ మీటింగ్, ఎందువరకు జరిగిందంటారు సార్? అంటే కాపు సామాజిక వర్గము రాష్ట్రంలో నాకు తెలిసి సుమారుగా 23%, 32%, సరిగ్గా ఫిగర్ గుర్తులేదు, అంత పర్సంటేజ్ ఉన్న కాపు సామాజిక వర్గం నుంచి ఎంతవరకు ఎవరు కూడా ముఖ్యమంత్రి లేదంటే ముఖ్యమంత్రిగా చలామణి అయ్యే స్థాయికి ఎవరు రాలే. అట్లీస్ట్ ఈ ముఖ్యమంత్రి అభ్యర్థిరా అనుకోవడానికి కూడా లేదు. చిరంజీవి గారు పిఆర్పి పెట్టినప్పుడు ఒక మోస్తరుగా అనుకున్నారేమో, బట్ అది ఏం జరిగిందో తెలియదు. మరీ దారుణంగా 18 సీట్లు ఎన్నో వచ్చాయి. తర్వాత ఆయన నడిపించలేకపోయారు. తర్వాత కాంగ్రెస్లో విలీనం చేశారు. ఆ స్టోరీ వేరు. అయితే ఇప్పుడు ఇంత కాపు సామాజిక వర్గం ఉన్నా కూడా ఎప్పుడూ రెడ్డిలు లేదా రెడ్డి సామాజిక వర్గము, కమ్మ సామాజిక వర్గము, లేదంటే ఒక విధంగా పెద్ద సామాజిక వర్గాలకు సంబంధించిన అయ్యారు తప్ప. ఇప్పుడు తెలంగాణ తీసుకున్న దొరల సామాజిక వర్గము లేదంటే వైశ్యస్ సామాజిక వర్గం నుంచి అయిన వాళ్ళు ఉన్నారు. కానీ మిగతా బీసీ నుంచి అయిన వాళ్ళు చాలా తక్కువ. అయితే ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఏం చేస్తున్నారంటే, లేదు ఈసారి కాపులంతా ఒకటి అవ్వాలి, ఖచ్చితంగా టీడీపీ జనసేన అలయన్స్ని గెలిపించుకోవాలి. అలా గెలిపించుకున్నప్పుడు ఏదైతే ఎన్ని సీట్లు కేటాయించబడిందో అన్ని సీట్లో కూడా క్లీన్ స్వీప్ చేసినట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ జనసేన ఉంది, జనసేనకు ఒక 30 సీట్లు ఇచ్చారనుకుందాం, 170లో 140 సీట్లు ఇచ్చారనుకుందాం. 40 కూడా ఖచ్చితంగా ఒక్క దగ్గర కూడా ఓడిపోకుండా గెలుచుకుంది అనుకోండి. ఇప్పుడు ఖచ్చితంగా బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు డిసైడ్ అయ్యి ఒక ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముందు బాబు గారు చేసి, తర్వాత ఒక 3 ఏళ్ళు ఆయన, తర్వాత 2 ఏళ్ళు ఈయన చేసి, లేదా 4 ఏళ్ళు బాబు గారు చేసి 1 సంవత్సరం పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చేయన, లేదా బాబు గారు సీఎంగా ఉండి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయినా, ఒక రేంజ్ ఉంటుంది కదా. మన కాపు సామాజిక వర్గం నుంచి వెళ్ళారు, మనం చేసుకుందామని ఉంటుందని నాగబాబు గారు కొన్ని మంత్రాలు జరుపుతున్నారన్నట్టుగా ఆ వార్తలో సారాంశం. అయితే దీనికి ఎందుకు ఇప్పుడు మళ్ళీ దానికి సమావేశం అయ్యి ఏర్పరిచి, ఇంకా ఇలాంటి టైం ఉంది కదా, ఇవిలో ఒక సమాయత్తం చేయొచ్చు కదా, ఇప్పటి నుంచి ఎందుకు జిల్లాల వారీగా స్టార్ట్ చేస్తున్నారంటే, అదే సామాజిక వర్గానికి చెందిన ముద్రగడ పద్మనాభం గారు పర్టికులర్గా కాపు సామాజిక వర్గానికి అన్యాయం జరిగింది, ఎవరూ పట్టించుకోవట్లేదు, వీళ్ళు పట్టించుకోవట్లేదు అన్నట్టుగా వార్త వినిపించినప్పటికీ, అదే ముద్రగడ పద్మనాభం గారు త్వరలో వైసీపీలో ఇప్పటికే చేరినట్టున్నారు. వైసీపీలో ఆయన వాళ్ళ అబ్బాయి కానీ పోటీ చేసే అవకాశం ఉందని కూడా వార్తలు వస్తున్నాయి. అంటే మళ్ళీ కాపు సామాజిక వర్గం నుంచి ఒక కీలకమైన నేత అటు వెళ్ళిపోతే ఇంకా చీలిపోయే అవకాశం ఉంది కదా. చీలిపోతే ఎవరికైనా ప్రాధాన్యత ఉంటుంది, ఎవరికైనా ఓటేస్తారు. నెక్స్ట్ భీమవరం లాంటి ఏరియాలో, గాజువాక లాంటి ఏరియాలో పవన్ కళ్యాణ్ 2 చోట్ల పోటీ చేసినా కూడా ఈ 2 చోట్ల కూడా ఎంతో కొంత కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న, ప్రబలంగా ఉన్న సామాజిక వర్గం అయినప్పటికీ కూడా ఆ నియోజకవర్గాల్లో 2 కూడా పవన్ కళ్యాణ్ గారు ఘోరంగా ఓడిపోయారుగా. సో అక్కడ కాపు సామాజిక వర్గం ఎంతవరకు సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇస్తుంది, మనిషికి ఇస్తుందా, పార్టీకి ఇస్తుందా, వ్యక్తిగతంగా చూస్తుందా, సామాజిక పరంగా చూస్తుందా అనేదే ఇప్పుడు క్వశ్చన్. సో వీటందరినీ సమాయత్తం చేయడానికి ఆయన ఏదో చేస్తున్నాడు ఆయన కదా. సో మరోవైపు అంటే అలా ప్రయత్నం చేయడం కూడా మంచిదే. మరోవైపు వీళ్ళు ఏం చేస్తున్నారు, వైసీపీ నుంచి వీళ్ళు మళ్ళీ జనసేన టీడీపీ కలవకూడదని ఉద్దేశంతో ఫుల్గా రెచ్చగొట్టారు. రెచ్చగొట్టడంతో 2 కలిసి, అసలు నిజంగా 2 కలిసడానికి చేసింది వైసీపీ వాళ్ళే. ఇప్పుడు మళ్ళీ విడగొట్టాలని చూస్తున్నారు. విడిపోతే మళ్ళీ వీళ్ళు గెలుస్తారు కదా అని. ఎందుకు 2019 ఎలక్షన్లు బేస్ చేసుకొని, 2019లో ఏదైతే కౌంటింగ్ ఉందో దాన్ని బేస్ చేసుకొని 2019లో సుమారుగా 60 స్థానాల వరకు కూడా జనసేన అలయన్స్ కాకపోవడం వల్ల టీడీపీ ఓడిపోయిందంట. 60 స్థానాల వరకు 2 కలిసి మోస్తరుగా ఒక 2% కానీ ఓటింగ్ పెంచుకోగలిగితే 2019లో టీడీపీ వచ్చి ఉండేదిగా కదా. టీడీపీకి అప్పుడు 2019లో ఒక మైనస్ అయింది, అలాగే 2009లో కూడా మైనస్ అయింది. 2009లో రెండోసారి రాజశేఖర రెడ్డి గారు సీఎం అవడానికి ప్రధాన కారణం అప్పటి పీఆర్పీ కదా. సో ఇవన్నిటి మీద బేరేజ్ వేసుకొని, లేదు ఈసారి పవన్ కళ్యాణ్ గారు కూడా జాగ్రత్తగా ఆలోచించి, ఆయన కూడా మొన్న అదే చెప్పారు, ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరైన విషయం పక్కన పెడితే నేను ఆయన కూర్చొని డిస్కస్ చేస్తాను, నాకు పార్టీని నడిపించే సత్తా ఇప్పటికొచ్చింది, ఇంకా ముఖ్యమంత్రిగా చేయగల సత్తా ఉందో లేదో నాకు తెలియదు, అనుభవం మీద రావాలి. ఇన్ని రోజులు
పార్టీ లేకుండా ఒక్క ఎమ్మెల్యే సీటు కాదు కదా, ఒక సర్పంచ్ సీటు కూడా లేకుండా పార్టీని నడిపించుకొచ్చాము. సో ఇకపై పార్టీని స్టాండ్ బై అయిన తర్వాత ప్రజలు ఎంతవరకు ఆదరిస్తారు, ప్రజలు ఎంతవరకు నమ్ముతున్నారు అనే దాని మీద ఫోకస్ చేస్తూ గ్రౌండ్లో క్షేత్రస్థాయిలో మెయిన్ బలం పెంచుకోవాలి కార్యకర్తల్ని. క్షేత్రస్థాయిలో బలం నాకు తెలిసి టీడీపీ మించి ఎవరికి లేదేమో. మీరు నమ్మరు, అంటే కొంతమంది అనుభవజ్ఞులు, రాజకీయ విశ్లేషకులు, మా గురువులు లాంటి కొంతమంది చెప్పిన టాపిక్ వింటే మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది. పార్టీలకు అతీతంగా అన్ని సామాజిక వర్గాల్లో ఉన్న కార్యకర్తలు ఉన్న ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. అలా ఉండేదట. అటువంటి పార్టీని ఇక్కడ తెలంగాణలో బీఆర్ఎస్ లేకుండా చేయాలని ప్రయత్నించి కొంతవరకు సక్సెస్ అయ్యింది. బట్ తెలంగాణలో ఇప్పటికీ గ్రౌండ్ లెవెల్లో టీడీపీ మూలాలు ఉన్నాయి, దాన్ని ఎవరు చెరిపేయలేకపోయారు. అంటే అంత బలంగా పనిచేసింది టీడీపీ. సో అలాంటి క్షేత్రస్థాయిని సంపాదించుకోవాలంటే జనసేనకు టైం పడుతుందిగా. టీడీపీ ఆవిర్భవించి ఎన్నేళ్ళు అయింది, ఇది ఆవిర్భవించి ఎన్నేళ్ళు అయింది చెప్పండి. అక్కడ పైగా సీనియర్, అనుభవజ్ఞుడు, 3 సార్లు ముఖ్యమంత్రిగా అయిన వ్యక్తి, ఎన్నో మంత్రిగా చేసిన వ్యక్తి, డక్కా ముక్కాలు తిని ఇక తెలుగుదేశం ఎన్నోసార్లు ఇంకా తెలుగుదేశం మన అయిపోయిందిరా ఇంకా మూసుకుపోతారనుకున్న టైంలో కూడా మళ్ళీ పైకి తీసుకొచ్చిన వ్యక్తి ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు అలా సరెండర్ అవడంలో తప్పేం లేదు కదా. అల్టిమేట్గా పవన్ కళ్యాణ్ గారు కూడా మొదటి నుంచి ఏం చెప్తున్నారు, ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటును చేల్చను, అల్టిమేట్గా నాకు ప్రజలు బాగు కావాలి, ప్రజల కోసం సంక్షేమము అభివృద్ధి కావాలి, అభివృద్ధి చేస్తూనే సంక్షేమం చేయాలి, సంక్షేమానికి పెద్దపేట కాదు, అభివృద్ధికి, మౌలిక సదుపాయాలకి, ఉద్యోగాలకి పెద్దపేట కదా. అలాగా ప్లాన్ చేసి ఖచ్చితంగా నేను ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చిపోదలుచుకోలేదు. అందుకే చంద్రబాబు గారితో సయోధ్యకు సిద్ధమయ్యాము, అలయన్స్ చేసుకున్నాం. కింద స్థాయిలను కూడా సమన్వయపరిచి వాళ్ళని బుజ్జగించి సమన్వయ కమిటీలు ఏర్పరిచి టీడీపీ జనసేన కలిసి ప్రయాణించడం అనేది ఒక అద్భుతమైన ఘట్టం. ఇంకా నాయకులు కలవచ్చు, కింద స్థాయిలో కూడా కలిసి పనిచేస్తున్నారు, కలిసి యాంటీ ప్రభుత్వ వ్యతిరేక చర్యల మీద ర్యాలీలు చేస్తున్నారు. గొప్ప విషయమే కదా. మీరు ఇప్పుడు ఎక్కడ టీడీపీ జనసేన ఏ సమావేశం అయినా కూడా ఖచ్చితంగా టీడీపీది అయితే పవన్ కళ్యాణ్ గారి పోస్టర్లో పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఉంటుంది. ఆ పార్టీ సమావేశాల్లో జనసేన జెండాలు కూడా ఎగురుతున్నాయి. అదే జనసేన సమావేశంలో కూడా టీడీపీ జెండాలు, పసుపు జెండాలు కూడా ఎగురుతున్నాయి. క్షేత్రస్థాయిలో కలిసి పనిచేయడం అనేది గొప్ప విషయం కదా. కాబట్టి ఖచ్చితంగా ఈ రెండు కలిసి వెళ్తే ఒక మోస్తరుగా పనిచేస్తాయనేది ఒక అభిప్రాయం. సార్, అంటే ఇప్పుడు నాగబాబు గారు చేసిన కామెంట్స్ అయితే చెప్పడం చూస్తున్నాం. అంటే ఇంత సీక్రెట్ మీటింగ్ ఏర్పాటు చేసి వాళ్ళకి ఈ విధంగా చెప్పడం, ఇది టీడీపీ జనసేన అలయన్స్ పైన ఏమైనా ప్రభావం చూపించే ఛాన్స్ ఉంది? ఏముండదు. ఖచ్చితంగా ఎవరికి వాళ్ళు చేసుకుంటారుగా. ఇప్పుడు టీడీపీ ఉంది, టీడీపీ ఫేవర్గా కొన్నిసార్లు చాలామంది చెప్పే అంశం ఏంటంటే కమ్మ సామాజిక వర్గం వాడికి ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుందని. అదేం లేదు, రెడ్డిలు ఉన్నారు, అన్నింటిలో ఉన్నారు. అలాగని ఆ పర్టికులర్ సామాజిక వర్గం వాళ్ళతో మీటింగ్ పెడతారు. పెట్టి ఏంటి మీ సామాజిక వర్గం ఏం కోరుకుంటుంది. ఇప్పుడు చంద్రబాబు గారు 2014లో సీఎం అయిన తర్వాత పర్టికులర్గా నాకు బాగా గుర్తు, బ్రాహ్మణ సామాజిక వర్గం వాళ్ళు కూడా మాకేం సరిగ్గా ఇదవ్వట్లేదు, మమ్మల్ని బీసీలు చేయండి లేదా కలపండి అని అడిగినప్పుడు ఆ పర్టికులర్ బ్రాహ్మణ సమాజం మీకు ఎలా కాదు అని చెప్పి ఆయనకు ఒక బ్రాహ్మణ వెల్ఫేర్ అనేది ఒకటి స్టార్ట్ చేసి దానికి ఎంత ఫండ్ ఇచ్చి దానికి ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీస్ని ఒక చైర్మన్గా పెట్టి ఇది చేశారు. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అలాగే చాలా సామాజిక వర్గాలకు కూడా వాటికి ఒక కమిటీ వేసి వాళ్ళకు ఒక కమిటీలాగా పెట్టేసి ఓకే వాళ్ళకు ఒక చైర్మన్ లేదంటే ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ని వాటికి చైర్మన్గా పెట్టి దాని బాగోగులు దానికి ఫండ్ ఇవ్వడం, బీసీలకు కాకుండా ఇలా ఫండ్ ఇవ్వడం వల్ల దానికి ఒక వెబ్సైట్ చేయడం వల్ల చాలా యూస్ఫుల్గా ఉంటుందని. నేను పర్టికులర్గా బ్రాహ్మణది ఎందుకు చెప్పానంటే నేను మిత్రులు కొంతమందిని చూశాను. అప్పుడు చంద్రబాబు గారి హయాంలో ఏబీసీ కార్పొరేషన్, అదే ఏబీ కార్పొరేషన్ అంటే ఆంధ్ర బ్రాహ్మణ్ కార్పొరేషన్ అని చెప్పి ఒక అసోసియేషన్ పెట్టి దాంట్లో కూడా కొన్ని రకాలుగా ఏవైతే బీసీలు లబ్ధి పొందుతున్నారో ప్రభుత్వం ద్వారా అటువంటి లబ్ధి పొందేలాగే స్కాలర్షిప్లు, పథకాలు లాంటివి పెట్టి ఒక సైట్ కూడా పెట్టారు. మంచిదే. అంటే అక్కడ ఎలా పెట్టగలిగారు? ఆ పర్టికులర్ సామాజిక వర్గం జనాల్ని సమకూర్చి మీటింగ్ పెట్టి బాబు మీ బాగోగులు ఏంటి, సరే దీని మీద ఆలోచిద్దాం. చంద్రబాబు గారు షార్ప్ కాబట్టి బాబు మీరు బీసీలో కలిపితే ఏంటి లాభం, వీళ్ళకి పెడదాము, వెల్ఫేర్ పెడదాము, దీని గురించి మీరు ఇలా లబ్ధి పొందుతారంటే అందరూ హ్యాపీ. అలాగే అన్ని కమ్యూనిటీలతో కూడా మీటింగ్ పెట్టుకుంటారు, తప్పేం లేదు. మీ కమ్యూనిటీ తరఫున మాకు ఫేవర్ చేయండి, ఈసారి ప్రభుత్వం వచ్చేలా చేయండి, మీకేం కావాలో చెప్పండి, మీ కమ్యూనిటీకి మీ సామాజిక వర్గానికి ఏ విధమైన లబ్ధి అనుకుంటున్నారు, ఎటువంటి రిజర్వేషన్లు అనుకుంటున్నారు, తప్పులేదు. అలా పర్టికులర్గా నాగబాబు గారు ఇప్పుడు కాపు పెట్టారు, నెక్స్ట్ రాజులతో పెడతారేమో, నెక్స్ట్ రెడ్డిలతో సిట్టింగ్ వేస్తారేమో, సామాజిక వర్గాలతో వైద్యుగా మాట్లాడి సమాయత్తం చేస్తారు, చెయ్యాలి కూడా, అందరి మద్దతు కూడా తీసుకోవాలి కదా.
తప్పేం లేదు.